ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో చాలామంది సీఎన్జీ గ్యాస్ వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎన్జీ వాహనదారులకు కూడా గ్యాస్ కంపెనీలు షాకిచ్చాయి. సీఎన్జీ రిటైల్ ధరలను సవరించాయి. ముంబై సహా పలు నగరాల్లో సీఎన్జీ ధరను కిలోకు రూ. 2 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీని మాత్రం ఈ పెంపు నుంచి మినహాయిస్తున్నట్లు గ్యాస్ కంపెనీలు వెల్లడించాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో ఆటోమొబైల్లో వినియోగించే సీఎన్జీని, గృహ అవసరాలకు వినియోగించే పైప్ గ్యాస్ను విక్రయించే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సీఎన్జీ ధరను రూ. 2 మేర పెంచింది. ప్రధానంగా నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ నగరాల్లో ఈ పెంపు చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీని మాత్రం ఈ పెంపు నుంచి మినహాయించింది. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ముంబైలో సీఎన్జీ విక్రయించే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సైతం కిలోకు రూ. 2 చొప్పున పెంచింది. గత 2 నెలలుగా ధరలను స్థిరంగా ఉంచిన అదానీ టోటల్ గ్యాస్ సైతం సీఎన్జీ ధరను పెంచింది. దీంతో కిలో సీఎన్జీ ధర ముంబైలో రూ. 77కు చేరింది. ఇతర నగరాల్లో స్థానిక రిటైలర్లు సైతం సీఎన్జీ ధరల పెంపు చేపట్టాయి. అటు ఎంజీఎల్ గాని, ఐజీఎల్ గాని పెంపునకు కారణం ప్రకటించలేదు. ఢిల్లీలో ప్రస్తుతం కిలో సీఎన్జీ ధర రూ. 75.09గా ఉంది. మరోవైపు పెరిగిన ధర అనంతరం నోయిడాలో రూ. 81.70, ఘజియాబాద్లో రూ. 82.12కు చేరింది. ఇక హైదరాబాద్లో కిలో సీఎన్జీ ధర రూ. 96గా ఉంది. అయితే సీఎన్జీ ధరలు రాష్ట్రానికి ఒక్కోలా ఉంటాయి. వ్యాట్ వంటి స్థానిక ట్యాక్సులే దీనికి కారణం. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం అక్కడ కూడా పెంపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న సీఎన్జీ గ్యాస్ మాత్రం 20% తక్కువ ధరకే ప్రభుత్వం సరఫరా చేయనుంది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య ఉన్న క్షేత్రాల నుంచి సహజ వాయువును వెలికితీసి దానిని కంపెనీలు సీఎన్జీగా మారుస్తుంటాయి. ఈ క్షేత్రాల్లో వెలికితీసే గ్యాస్ ధరలను మాత్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రిస్తుంటుంది. ఈ సీఎన్జీ గ్యాస్ను వాహనాల్లో ఇంధనంగా, ఇళ్లకు పైప్డ్ వంట గ్యాస్గా విక్రయిస్తున్నారు.